హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి వచ్చాము. తిరుపతి ఏంటంటే వితౌట్ బుకింగ్తో వచ్చాము. దర్శనం టికెట్లు బుక్ చేసుకోకుండా వచ్చాము. మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 AM అయింది. అక్కడ టికెట్లు విష్ణు నివాసం అండ్ శ్రీనివాస కాంప్లెక్స్లో దర్శనం టికెట్లు అలౌట్ చేస్తారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే అప్పటికి కౌంటర్ క్లోజ్ అయిపోయింది. 9 PMకు టికెట్ ఇష్యూ చేస్తారట. 9 PM దాకా వెయిట్ చేయడం అయిందని చెప్పేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటే అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర మార్నింగ్ 6కి టికెట్స్ ఇస్తారంట. అందుకని చెప్పేసి అక్కడి దాకా వెహికల్ అలౌడ్ ఉండదు. వెహికల్ అక్కడ పెట్టెళ్తే రిటర్న్ 5 PM వరకు రావాలని చెప్పిండ్రు. అలా అని చెప్పేసి మేమేం చేసామంటే అక్కడ బాలాజీ బస్ స్టాండ్లో మా వెహికల్ పార్క్ చేసి ఆటో తీసుకుని వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉంది. ఆటోలో విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ టికెట్ ఇష్యూ చేస్తారట 6 AMకి టికెట్ ఇష్యూ చేస్తే ఎట్ ద సేమ్ డే దర్శనం అయిపోతుందట. అదే రోజు రిటర్న్ కూడా రావచ్చు అని చెప్పేసి చెప్పారు. సో మేమైతే ఆటో తీసుకుని వెళ్ళాము. అక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది. మాతో పాటు ఆటోలు కూడా బాగానే వచ్చాయి. మాతో మ్యాక్సిమం అందరు వచ్చేసి అక్కడ వెహికల్ కింద పార్క్ చేసేసి ఆటోలోనే వెళ్ళారు. అక్కడి నుంచి శ్రీవారి మెట్టు నుంచి 2348 సంథింగ్ 50 వరకు మెట్లు ఉంటాయి. కాలినడక ద్వారా ఆ మెట్లు ఎక్కాలి. అక్కడ 1200 మెట్టు దగ్గర మనకి ఏదైతే టికెట్ ఇచ్చారో కింద దాన్ని వెరిఫై చేస్తారు. అంటే ఈ క్యాండిడేట్ కాలినడక ద్వారా వచ్చిందా లేదా టికెట్ తీసుకొని డైరెక్ట్ బస్కి వచ్చాడా అని చెప్పేసి వెరిఫై చేస్తుండ్రు. అక్కడ వెరిఫై అయిన టికెట్ మాత్రమే దర్శనానికి ఎంట్రీ చేస్తారు. దాన్ని SSD దర్శనం అంటారు. మాకైతే ఒక 2 అవర్స్లో దర్శనం అయింది. 2 నుంచి 3 అవర్స్ లోపల అయిపోయింది. సో మీరు కూడా అలా వెళ్ళాలనుకుంటే ఒకవేళ 300 రూపీస్ టికెట్ దొరకకపోతే అక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి. 6 PM లోపల పోతేనేమో విష్ణు నివాసం శ్రీనివాస కాంప్లెక్స్లో 9 గంటలకు టికెట్స్ ఇస్తారు. లేదు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనేమో 6 AMకి అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర టికెట్ అలాట్ చేస్తారు. సో మేమైతే శ్రీవారి మెట్టు దగ్గర టికెట్ అలాట్ తీసుకొని మేము దర్శనానికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా క్యూ ఉంటుంది. మేము 6 AMకి అక్కడ క్యూలో ఉంటాం. మాకు వచ్చేసి 750కి టికెట్ దొరికింది. సో క్రౌడ్ కూడా చూడొచ్చు. సో మాకు 2 అవర్స్ అయితే పట్టింది. అక్కడ వరకు ఎక్కాలి. 2 అవర్స్ పట్టింది. సో టికెట్ దొరికిన తర్వాత కాళ్ళకు ద్వారా మా చాలు చేసి అక్కడ చూడొచ్చు కూడా. సో 2.5 నుంచి 3 కిలోమీటర్ వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. బట్ 2350 మెట్లు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.